హాయ్ ఫ్రెండ్స్, కిష్కింధకాండ ప్రాంతపు రాజు బాలి. తను జంతువులను, చెట్లను ధ్వంసం చేస్తూ అరుస్తుంటాడు. రామజపం చేస్తున్న హనుమంతుడు అది విని తన దగ్గరకు వెళ్లి ఆపమని కోరతాడు. ఇంకా ముక్తి కోసం రాముణ్ణి పూజించమని అంటాడు. నీ రాముణ్ణి నేను ఓడిస్తాను అని అహంకారంతో బాలి అంటాడు. దాంతో హనుమంతుడికి కోపం వస్తుంది. ఒక్కసారిగా ప్రకృతి మొత్తం భయంకరంగా మారుతుంది. బ్రహ్మదేవుడు వచ్చి బాలిని క్షమాపణ కోరమని అంటాడు. బాలి అహంకారంతో హనుమంతునితో యుద్ధం చేయమంటాడు. బ్రహ్మదేవుడు మీరిద్దరూ యుద్ధం చేయాలనుకుంటే అందరి రాజుల సమక్షంలో చేయాలి అంటాడు. ఇద్దరూ అంగీకరిస్తారు. బ్రహ్మదేవుడు మరుసటి రోజు హనుమంతుడితో నీ శక్తిలో 95% రాముడి వద్ద వదిలేసి వెళ్ళు అని అంటాడు. బాలితో యుద్ధం చేయడానికి హనుమంతుడు కేవలం తన 5% శక్తిని ఉపయోగిస్తాడు. బాలి ఎదుటివారి కళ్ళల్లో చూస్తే వాళ్ళ సగం శక్తి ఇతనికి వస్తుంది. అలా హనుమంతుడి కళ్ళలోకి చూసి తన 5% శక్తి నుండి సగం గ్రహిస్తాడు. ఆ తరువాత తన గుండె వేగంగా కొట్టుకుంటుంది. కండరాళ్ళు బిగుసుకుపోతాయి. ఛాతీ అమాంతం పెరిగిపోతుంది. ఎముకల్లో నొప్పితో అరవడం మొదలుపెడతాడు. 2 రోజుల తరువాత మామూలు స్థితికి చేరుకుంటాడు. తరువాత బ్రహ్మదేవుడు నువ్వు కేవలం 5% శక్తిలో సగం తీసుకుంటే ఇలా జరిగింది. ఒకవేళ తన పూర్తి శక్తి నుండి సగం తీసుకుంటే నీ శరీరం పేలిపోయేది అని అంటాడు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.